హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఇదేంటంటే చిప్స్ అండి. చిప్స్ అంటే ఇది కుప్పస్ అంటారు. ఇక్కడ కువైట్‌లో కుప్పస్ అంటారు. మన ఇండియాలో పుల్కా అంటారండి. పుల్కాలు. అవి ఏందంటే నేను టైం పాస్‌కి ఎప్పుడైనా తినాలి అనిపించేటప్పుడు అలా నేను చేసుకొని పెట్టుకుంటానండి. డబ్బాలేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే మాకు ఇక్కడ ఒకసారి ఏం తిన్నాటికి ఉండదు కదా! మేము బయటికి పోవాలి, తెచ్చుకోవాలి అనిపిస్తది. కానీ ఒకసారి వాళ్ళు కూడా ఇవ్వరు. మేము వాళ్ళ మొహాలు చూస్తా ఉండాలి. నేను డబ్బులుంటే నేను పోయి జమియా అంటే షాప్ పోయేసి నేను తెచ్చుకుంటానండి. ఇక్కడ జమియా అంటారు, షాప్ అంటారు. జమియా అంటారు షాప్‌ని. నేను తెచ్చుకుంటానండి. ఒకసారి తేనప్పుడు ఏందంటే అబ్బా! ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలాగేందంటే కుప్పసులు వస్తాయండి. అది చాలా తక్కువ రేటే అవి. దాంట్లో 6 5 ప్యాకెట్‌లో ఉంటదండి. ఆ ప్యాకెట్ కుప్పస్ ఏందంటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటాయండి. అది చిన్న చిన్నగా కట్ చేయాలండి ఆ కుప్పస్‌ని. చిన్న చిన్నగా కట్ చేసిన తర్వాత అవి చిన్న చిన్నగా కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిన మనం ఇండియాలో అది ఏదో మలిదా ఏదో చేస్తారు కదా అండి, గుర్తుందా మీకు? ఆ మలిదా చేసినప్పుడు పెద్ద పెద్ద రొట్టెలుగా చేసి దాంట్లో నూనెలో వేస్తాం కదా, అలాగైనా సూపర్గా ఉంటుంది. చక్కెరేసి దాంట్లో మొత్తం అది కూడా మిక్సీలో వేసి తింటారు కదా, దానికి కూడా బాగుంటుంది ఇది. కానీ నాకు తీపి వద్దు, నాకు కారం కావాలని ఇలా వేయించానండి నేను. ఒక ప్యాకెట్ వేయించాను. దీంట్లో ఏవైనా ఇలాగా ఏదైనా అంటే అన్నంలోనైనా నంచుకోవచ్చు. ఒకటి టైం పాస్‌కి ఎప్పుడైనా మనం ఏదైనా తినాలి చిప్స్‌గా అంటే చిప్స్‌గా తినొచ్చు. లేకపోతే మనం ఏదైనా ఒక పానీపూరిలాగా నేను ఒక పానీపూరిలాగా చేస్తున్నానండి. అంటే మన ఇండియాలో పానీపూరి తింటారు కదా, అలాగా ఒక మసాలా చేస్తున్నాను. ఒక వీడియో ఉంది అది. అలా పానీపూరిగా అయినా మసాలా వేసుకొని తింటా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుందండి టేస్టు. కానీ దీనికేందంటే ఒక పెరుగు అంటారు కదా, ఆ పెరుగుకి కొంచెం సాస్ లాగా చేసుకోవాలండి ఇవి తినాలంటే. లేకపోతే మీరు అలాగైనా తినేయొచ్చు. కానీ నేనేందంటే ఇక్కడ పెరుగు డబ్బాలు వస్తాయండి. ఆ పెరుగు డబ్బాలకి ఇదండి, ఆ పెరుగు డబ్బాలు వస్తాయి. ఆ పెరుగు డబ్బాలకేందంటే కొంచెం ఇది పుల్ల పుల్లగా ఉంటదండి. మీకు ఇప్పుడు ఎర్రంగా ఏసాం కదా, దీని పేరు నాకు గుర్తులేదు. ఇది ఏదో చెప్తారబ్బా ఇది మన ఆహ్, దానిమ్మకాయ పొడో ఏదో చెప్తారండి. పుల్లగా ఉంటది ఇది. అదేసి కలిపి కొంచెం ఉప్పేసి కొంచెం అది నంచుకొని తింటా ఉంటే అండి సూపర్ అంటే సూపర్.